ప్రయత్నం జరుగుతా ఒక్క ఉంది. నిమిషం దీపక్ దీన్ని రెడ్డి గారు. తప్పించుకోలేరు. యా, ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు. పద్మ గారు, మీరు అప్పుడు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. మీరు కొన్ని డీల్ చేశారు, కొన్ని చూశారు, ఏమీ చేయలేని పరిస్థితిని కూడా మీరు ఫేస్ చేశారు. అసలు సోషల్ మీడియాలో అప్పుడు చేసిన అరాచకాలు కానీ, లేకపోతే మహిళల్ని దారుణంగా పోర్ట్రే చేసిన పరిస్థితులు కానీ అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఆర్టికల్ 19 అంటారు, లేకపోతే లోకేష్ ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటాడు. లోకేష్ ఇవాళ కూడా వైజాగ్లో చెప్పాడు, మేము ఎవరిని వదలము, చట్ట ప్రకారమే ఉంటుంది, ఏదైనా పగబట్టి కక్ష ఉండదు అని చెప్పి వైజాగ్లో ఇవాళ కూడా మాట్లాడాడు ఆయన. టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నారు, మీరు ఎందుకు ఇట్లా చూస్తూ ఊరుకుంటున్నారు అని, మా రక్తం మరిగిపోతుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరు అన్నీ చూశారు కాబట్టి అప్పటికి తేడా కొద్దిగా మాట్లాడిన జూపూడి గారికి, రోజా గారికి, ఇంకా మిగతా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏమో చెప్తారా? ఒకటండి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏమీ జరగటం లేదు అనేటటువంటిది ఆవేదన పడడంలో అర్థం ఉంది. కానీ ఈ రెడ్ బుక్ ఏదో తేల్చేయ్యా బాబు అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక సంవత్సరం దాకా ఇంకా చచ్చిపోతున్నారు అందరూ. చేస్తే అరెస్ట్ అన్నా చేయండి, లేదా ఈ రెడ్ బుక్ లేదు, మీ అరెస్టులు లేవని తేల్చేయండి అనేటటువంటి అమిత్ షా గారిని కలిస్తే ఏం మాట్లాడారో కనుక్కోవాల్సి వస్తుంది. లేకపోతే ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే దీని వెనక ఏమన్నా ఎజెండా ఉందా, ఏమన్నా అరెస్టులు ఉన్నాయా, నెక్స్ట్ ఎవరు అనేటటువంటి ఈ టెన్షన్ తోనే వాళ్ళకి సరిపోతుంది తప్ప ఇవాళ మరొక ఆలోచన వాళ్ళకి కలగడం లేదు. రెడ్ బుక్ అనేటటువంటిది నిజంగా అది చట్టపరమైనటువంటి చర్య అయినప్పటికీ కూడా అది ఏదో సినిమా డైలాగ్ లో చెప్పినప్పుడు ఆ రివెంజ్ ఏదో ఒకసారి తీర్చుకోండి అయ్యో బాబు అన్నట్టుగా తయారైపోయింది వైసీపీ పరిస్థితి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక నరకయాతన. అది ఎప్పుడు ఏ రకంలో ఎప్పుడు జరుగుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితిలో ఒక నాయకులు ఉండడం అనేటటువంటిది అది ఒక గొప్ప పనిష్మెంట్. అరెస్ట్ చేస్తే ఏముంది, 3 నెలలు మహా అయితే 4 నెలలు బెయిల్ రాకుండా ఉండదు. ఇవాళ ఇలా అయితే రోజు అరెస్టేగా. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడారు, విచారణ అని అంటే 30 ఏళ్ళు అని. కాబట్టి పబ్లిక్ కోర్ట్ అనేటటువంటి దాంట్లో ప్రతిరోజు ఇవాళ వీళ్ళు దోషులుగా నిలబడుతున్నారు. అదే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో. బెయిల్స్ రావడము, లేకపోతే శిక్షలు పడ్డము, మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని అద్భుతంగా వాడుకోగలిగినటువంటి ఇప్పటిదాకా ఆ ప్రాక్టీస్ ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా దీన్ని ఇప్పటికీ అద్భుతంగా వాడుకుంటున్నారు కనుక మనం దాని మీద ఏదో సాధిస్తామని అంటే బహుశా నాకు డౌటే. దాని మీద ఆధారపడి సాధించడం అనేటటువంటిది అది ఇక ప్రజలు తీసుకోవాల్సిందే, ఆ చేతుల్లోకి వాళ్ళు తీసుకోవాల్సిందే తప్ప న్యాయస్థానాలు తీసుకుంటాయనేది నేను అనుకోవడం లేదు. రైట్. ఇంకొకటి మీరు అడిగినటువంటిది ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి తేడా. నిజంగా ఈ రోజున మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఆయన కానీ, మంత్రి స్థానంలో ఉన్నటువంటి లోకేష్ గారు కానీ, మహిళలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా పోస్టుల్లో పదే దేవుని నుంచి మాట్లాడడం అనేటటువంటిది, అంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం అనేటటువంటిది, అంటే దీని మీద చాలా ఫోకస్డ్ గా ఉన్నామనేటటువంటి ఇండికేషన్ మొదటి నుంచి ఇస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండి సోషల్ మీడియా పోస్టుల పట్ల ఎటువంటి సహించము ఇట్లాంటిది అనేటటువంటి ఒక్క మాట నేను చాలా ముఖ్యమైనటువంటి నాయకుల దగ్గర ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఆయన స్పందిస్తే బాగుంటుంది. సోషల్ మీడియా అనేటటువంటి పరిధులు దాటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు మాట్లాడరు? బోరగట్టని ఎందుకు ఖండించరు? మా పార్టీ కాదని ఎందుకు ఖండించరు? చివరికి వర్రా రవీంద్రారెడ్డిని ఎందుకు, భారతి గారికి పియ్య అని ప్రచారం జరుగుతుంటే ఎందుకు ఖండించరు అని సమాధానం లేదు దానికి. అంటే సోషల్ మీడియా పోస్టుల మీద ముఖ్యమంత్రిగా ఆ రోజు స్పందించలేదు. ఇవాళ అపోజిషన్ లీడర్ గా కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెడితే తనకు సంబంధించినటువంటి క్యాడరు, తనకు సంబంధించినటువంటి దాని మీద పోస్టుల మీద చర్చ జరుగుతున్నప్పుడు మా పార్టీ ఇటువంటి ప్రోత్సహించదు అనే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనలేకపోతున్నారు అనేటటువంటిది నాకు అసలు అర్థం కాని ప్రశ్న. భువనేశ్వర్ గారి మీద మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నేనే స్వయంగా ఆయన దగ్గరకు వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదు అని మాట్లాడితే చాలా గుర్రుగా చూశారు. ఆ తర్వాత ఆయనతో నేను ఆ విషయం మాట్లాడలేదు, కానీ మిగతా వాళ్ళ దగ్గర మాట్లాడాను. అసెంబ్లీలో ఆయన నవ్వినటువంటి పద్ధతి మాత్రం నేను చాలా ఓపెన్ గా, ఇది నవ్వడం అనేటటువంటిది ఆయన చాలా తప్పు. చంద్రబాబు గారు ఒక ఆవేదనతో ఆయన ఏదో మాట్లాడుతున్నప్పుడు నవ్వాల్సినటువంటి అవసరమే ఉంది. మేము ఎవరం కూడా కామెంట్స్ చేయలేదు, అదేదో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే చేశాడు అనేటటువంటిది మాట్లాడుతున్నారు. కానీ ఆ విషయం మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు నవ్వెట్లా వస్తుంది? ఒక కౌరవ సభ లాగా ఒక ద్రౌపది వస్త్రాపహరణానికి దాదాపు సమానమైనటువంటి సంఘటన జరిగినప్పుడు నవ్వటం అనేటటువంటిది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అది ఇంకా మీ మనసులో ఏముంది అనేటటువంటిది అర్థం కావడం లేదా? ఆ విషయంలో ఏమాత్రం
మోరల్స్ ఉన్నా లేకపోతే కాస్త వేరపు పెద్ద పదాలని వాడలేకపోతున్నాను కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఎమ్మెల్యే అన్న ఒకవేళ నిజంగానే అలాగే అతనే అన్నాడు అనుకోండి, సపోజ్ సరే వాళ్ళు అన్న ప్రకారమే, ఒకటి ముఖ్యమంత్రిని నమ్మకూడదు అప్పుడున్న ముఖ్యమంత్రి. అది క్యారీ చేసింది ఎవరు? అసెంబ్లీలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు మళ్ళీ మాట్లాడారు. అదే అది క్యారీ చేసింది ఎక్కడ? సాక్షాత్తు నీ మీడియాలోనే, ఆయన టీవీలోనే, ఆయన పత్రికలోనే, ఆయన సమక్షంలోనే జరిగింది. జరిగితే వెంటనే లేచి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు క్షమాపణ చెప్పాల్సి ఉండే. సారీ చంద్రబాబు నాయుడు గారు, ఇలా జరగకుండా ఉండాల్సిందే, దురదృష్టకరం జరుగుతోంది అని చెప్పేసి ఆమె ఎమ్మెల్యేని మందలించి ఇది చేస్తే అది ఇంకోలాగుండేది. అంటే ఇదంతా స్క్రిప్టెడ్ కదా, నువ్వు ఇలా అని మీలాంటి వాళ్ళందరూ చెప్తా ఉంటారు కదా, రాసి పంపుతారు చీటీలు ఇట్లా తిట్టని. సో అందులో భాగంగానే జరిగింది. బాలకోట గారు మీరు ఇందాక చెప్తుంటే నేను ఆపాను. ఇంకొకటి భారతి గారి మీద సోషల్ మీడియా పోస్ట్ పెడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేయించారు. అవును, వెంటనే జరిగింది. ఆ రకమైన ఇండికేషన్ ఇవ్వడంలో ముందున్నప్పుడు ఆయన ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి దాంట్లో ఇట్లాంటివి ప్రోత్సహించము, అట్లా ఇట్లాంటివి సమర్థించము అనేటటువంటి ఆయన ఓపెన్ ప్రకటన చెయ్యాలి. చెయ్యడు, ఎందుకు చేస్తాడు? ఆయన ఆపరేషన్ అది, అదే కదా ఆపరేషన్, ఆయన రాజకీయమే అది, ఆయన ఎందుకు చేస్తాడు? ఇది కూడా ఒక పాలెగాళ్ల ప్రతీకారంలో అవమానించడం అనేటటువంటిది ఒక పెద్ద ఇది. అప్పుడు కత్తులతో పొడిచే వాళ్ళు ఇప్పుడు కత్తులు లాంటి మాటలతో పొడిచి చంపాలి అనేది ఇప్పుడున్న రాజకీయం. బాలకోటే గారు, ఇక్కడ లోకేష్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పాఠాలలో భాగంగా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఆడపిల్లల్ని గౌరవంగా చూడాలి, ఆడపిల్లల విషయంలో ఎలాంటి తప్పు చేయొద్దు, మాట జారొద్దు, పేరెంట్స్ కూడా మగపిల్లల్ని గాజులు వేసుకున్నావా ఇట్లాంటి తిట్లు తిట్టొద్దు,